అంటే భక్తి కలిగిన జీవితంలో నిలబడ్డాడు. ఈ రోజు నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తే ఇక్కడికి రాలేదు, నువ్వు ఉపవాసాలు ఉంటే ఇక్కడికి రాలేదు, నువ్వు రాత్రి అంతా మెలకువగా ఉంటే ప్రభా నేను ఈ రోజు 5వ వారం వెళ్ళాలయ్యా అంటే రాలేదు. ఆయన కృప నీ మీద నా మీద ఉంది కాబట్టి ఈ రోజు నువ్వు నేను ఇక్కడికి రాగలిగావు. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, ఆయనలో ఉన్న గొప్పతనం ఏం చెప్పాను? శూన్యములు ఏం కలగజేసే దేవుడు అంట? సృష్టిని. నేను అంటాను శూన్యములోనే సృష్టిని కలగజేసిన దేవుడు ఈ రోజు శూన్యముగా ఉన్న నీ జీవితంలో ఆశీర్వాదాలు కలగ చేయలేడా అంటే, దీవెన కలగ చేయలేడా అంటే, అద్భుతాలు కలగ చేయగలడా అంటే ఖచ్చితంగా ఏం చేయగలిగిళ్ళరా? కలగ చేయగల. అయితే బైబిల్ ఏం చెప్తాడు? నమ్ముటని వల్ల అయితే నమ్మువానికి సమస్తం. అది ఏదైనా నువ్వు ఏదన్నా నువ్వు పాస్టర్ గారు నాకు ఈ పలంగా అద్భుతం, ఈ పలంగా అప్పు తీరుకోవాలని నువ్వు అప్పుడు నమ్ముతున్నావు. అలాగా ఈ పలంగా తీరుకోవాలి పాస్టర్ గారు, ఈ క్షణాన ఒక్క 5 నిమిషాల్లో తీరుకోవాలంటే ఎప్పుడు 5 నిమిషాలు నువ్వు నమ్ముతున్నావా? 100% నువ్వు నమ్మాలి. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే, నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నాయా ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే ఏం చేద్దాం బిడ్డలారా? చెప్పాలి, కొండ పడతాడు. ఇప్పుడు నీ విశ్వాసం ఎలా ఉండాలంటే కొండను చూడాలా, కొండను సైతం బిడ్డల సముద్రంలో పడవేయగలిగే దేవుణ్ణి చూడాలా, శబ్దంగా మాట్లాడాలా. సో కొండను సైతం సముద్రంలో పడవేయ. ఇప్పుడు మన దృష్టి దేని మీద ఉంటుంది బిడ్డలారా? నేను చెప్తాను కొండ కదులుతుందంటావా అంటే నేను అంటాను, ముందు మారాల్సింది మనవా బిడ్డలారా? మన పరిస్థితిలా చెప్పాలి. నీ పరిస్థితి కంటే ముందు మారాల్సింది ఎవరు మెంటాలిటీ బిడ్డలారా? ముందు నీ మెంటాలిటీ మారాలి. అసలు నువ్వేంటో ముందు నీకు తెలియాలి. నీ నోట్లో ఏ పవర్ ఉందో
నేను మీకు అందుకే వాళ్ళకి చెప్పాలంటే, నేను ఈ పరంగా ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్, నేను ఐపీఎస్ అయిపోయాను అనుకోండి, నా చేతికి అన్ని రైట్స్ వస్తాయా లేదా? రివాల్వర్ వస్తుంది, నేను గట్టిగా గదాయించవచ్చు, అందరినీ భయపెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు, అవునా కాదా? కారణం ఏంటి? నేను పోలీస్. ఇప్పుడు అదే రివాల్వర్ ఒక సామాన్యుడు పట్టుకుంటే అతను ఏమవుతాడు బిడ్డారా? నేరస్తుడు. ఇప్పుడు నీ చేతిలో రివాల్వర్ అంటే నీ చేతిలో గన్ ఉందన్న విషయం ఈ రోజు సాధారణంగా మనకి ఏం చేయడం లేదంటే మైండ్ లో రానివ్వట్ల. ఏంటా గన్నమ్మా చెప్పాలి? ప్రార్థన. దేవుడు నీకు ఇచ్చిన అధికారం. నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. చెప్పుకోవాలో ఏం చెయ్యాలో కూడా తెలియని పరిస్థితిలో నేను సతమతం అయిపోతున్నానయ్యా అని మోషే మొరపెడుతుంటే దేవుడు మోషేతో అయ్యయ్యో అలా కంగారు పడ్డాడా? చెప్పండి, మనకులా కంగారు పడ్డాడమ్మా? ఏమన్నాడు మోషే? దేవుడు, మోషే నాకెందుకు మొరపెడుతున్నావు? నీకేమిచ్చానో అధికారం అని కర్రించాను కదా, యేసు నామం అని కర్రించాను కదా, వాడు దాన్ని దేవి కొట్టమన్నాడు బిడ్డలారా. చెప్పాలి, సముద్రం ఈ రోజు సమస్యలనే ఆ సముద్రం మీద యేసు నామం అనే అధికారాన్ని నువ్వు వాడగలిగినప్పుడే, యేసు నామాన్ని నువ్వు ఉచ్చరించినప్పుడే, యేసు నామాన్ని నువ్వు ప్రకటించినప్పుడే అది అడ్రస్ లేకుండా బయటికి పోతుంది. శబ్దంగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ గగనాలలో
ఈ లోకంలో మాకు ఎవ్వరు వద్దు, ఏది వద్దు, ఎవ్వరు వద్దు. నువ్వు ఉంటే చాలేసయ్యా. నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను ఏకమై పోవాలి, ఏకమై పోవాలి, ఏకమై పోవాలి, ఏకమై పోవాలి. ఎడబాటు మానకు వద్దే వద్దయ్యా, ఎడబాటు మానకు వద్దే వద్దయ్యా. యేసయ్యా రావయ్యా, యేసయ్యా రావయ్యా. కావాలేసయ్యా, నీవే కావాలేసయ్యా, కావాలేసయ్యా, నీవే కావాలేసయ్యా. నీవే నాకు కావాలి, నీతో నేను ఉండాలి. నీవే నాకు కావాలి, నీతో నేను ఉండాలి. ఎవరు వద్దయ్యా, మధ్యలో ఎవరు వద్దయ్యా, ఎవరు వద్దయ్యా, మధ్యలో ఎవరు వద్దయ్యా. కలిసి పోవాలి, మనము కలిసి పోవాలి, కలిసి పోవాలి, మనము కలిసి పోవాలి. ఎడబాటు మనకు వద్దే వద్దయ్యా, ఎడబాటు మనకు వద్దే వద్దయ్యా. ఓ నాయనా, తండ్రి నీవు నేను కలిసి పోవాలి. ఈ లోకం మాకు వద్దు బాబు. ఈ లోకమంతయు అయా, ఈ లోకము దాని ఆశ గతించిపోవును, నీ కృప గతించిపోదయ్యా. నీ కృప శాశ్వతమైనది ప్రభు. దావీదుతో అన్న, దావీదును నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. దావీదుకి చూపిన